90% 2014 వరకు కంప్లీట్ అయింది. 2015లో హైదరాబాద్ నగరానికి వచ్చిన నీళ్లను ఒక ఆయన నెత్తిమీద చదువుకొని మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు అధ్యక్ష, హోర్డింగ్స్ పెట్టుకున్నాడు. అయినా మేమేమనలే, ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సరే, కాలం కలిసి వచ్చింది. శిల్పారామం కడితే ఆయన సెల్ఫీలు దిగిండు అధ్యక్ష. కులీ కుతుబ్ షాహి ట్యాంక్ బండ్ కడితే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అధ్యక్ష. మేమేమన్నా అన్నామా అధ్యక్ష? మేము కట్టిన హైటెక్ సిటీ, మేము కట్టిన శిల్పారామం, మేము వేసిన ఔటర్ రింగ్ రోడ్, మేము నిర్మించిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మేము తెచ్చిన ఐటీ కంపెనీలు, మేము తీసుకొచ్చిన ఫార్మా కంపెనీలు, మేము తీసుకొచ్చిన హైదరాబాద్ డెవలప్మెంట్ని అంతా వాళ్ళ తాత ముత్తాతలే తెచ్చినట్టు చెప్పినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న సెల్ఫీలు దిగినా మేమేమనలేదు అధ్యక్ష. చూస్తూ ఊరుకున్నాం. ఎందుకంటే కాలం కలిసి వచ్చింది. కాలం కలిసి వచ్చినప్పుడు వానపాము కూడా బుసగొడుతుందంట అధ్యక్ష. నాగుపాము అవసరం లేదు. వానపాము అంటే తెలుసు కదా అధ్యక్ష, ఎర్రన్న. మనం తెలంగాణలో ఎర్రన్న అంట. వర్షాలు వచ్చినప్పుడు మట్టిలో పుడతాయి. వాటికి ఎటు పోతాయో ఎటు వస్తాయో తెలియదు కదా. వానపాములు కూడా బుసకొడతాయి అధ్యక్ష. కొన్నిసార్లు కాలం కలిసి వచ్చినప్పుడు కొంతమంది సరే తండ్రులు పేరు మీద మంత్రులై చెప్పుకుంటుంటారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ హైదరాబాద్లో మెట్రో ఎవరు తెచ్చారు అధ్యక్ష? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, మీకు తెలుసు కదా అధ్యక్ష. ఇంతెందుకు అధ్యక్ష, మీ వికారాబాద్ను శాటిలైట్ సిటీ కింద 2,500 కోట్ల రూపాయలు అన్నాడు. మీరు అడిగితే జైపాల్ రెడ్డి గారు మంజూరు చేయలేదు అధ్యక్ష. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా? సో ఈ నగరము అభివృద్ధిని మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నా నేను స్పష్టంగా ఇక్కడి నుంచి సభానాయకుడిగా నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి, రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ పరంగా, సిద్ధాంత పరంగా, జెండా పరంగా, ఎజెండా పరంగా ఎప్పుడు భిన్న అభిప్రాయాలు ఉండేవి. భిన్న అభిప్రాయాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం కోసం చేసిన ఆలోచనను ఇంకా విస్తరించి ఆ రోజు 250 ఫీట్లతో ఔటర్ రింగ్ రోడ్, ఓన్లీ వన్ ఫేజ్, నాట్ ఇన్ 169 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ కోసం మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రోడ్ అంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు 500 ఫీట్లకు పెంచి రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా రైలు రావాలన్నా కూడా ఉండాలి, సర్వీస్ రోడ్లు ఉండాలి అని చెప్పి 159 కిలోమీటర్స్ 6,500 కోట్ల రూపాయలు పెట్టి 6,000 ఎకరాల ఔటర్ రింగ్ రోడ్డును రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఒక మణిహారాన్ని మనకిస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డును 7,000 కోట్లకు 33 ఏళ్లకు తాకట్టు పెట్టి పారిపోయిన సన్నాసులు ఈరోజు కాంగ్రెస్ ఏం చేసిందంటారా అధ్యక్ష? మేం చేసిందల్లా అమ్ముకొని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అధ్యక్ష? ఆయన సింగిల్ విండోకి నిలబెడితే ఓడిపోతే సింగిల్ విండో చైర్మన్ చేసింది వాళ్ళ నాయన్ని. వాళ్ళ బావని వార్డు మెంబర్ కాకపోయినా మంత్రిని చేసింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, ఇచ్చుడుతో మీరు ముఖ్యమంత్రి, మంత్రులైన మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు. కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అధ్యక్ష, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కోర్ అర్బన్ హైదరాబాద్, కోర్ అర్బన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని ప్రణాళికబద్ధంగా నాలాల కబ్జాలను తొలగించాలి, చెరువుల ఆక్రమణలను నియంత్రించాలి, రోడ్లను విస్తరించాలి. అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలబడితే ఇంతకుముందు హైదరాబాదులో గ్రౌండ్ వాటర్ పెంచడానికి వాటర్ హార్వెస్టింగ్ పిట్ అని చెప్పి ఇళ్లలో ఇంటి మీద పడ్డ నీళ్లను పైప్ లైన్ ద్వారా కిందకు వచ్చి ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకోవాలని అప్పట్లో ప్రభుత్వాలు చెప్పినాయి అధ్యక్ష. దాంతో చాలామంది ఇళ్లలో కానీ అపార్ట్మెంట్లలో కానీ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకునే ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. ఈరోజు నేను వస్తానే ఆలోచన చేసి ఈ అకాల వర్షాలు కానీ అత్యధిక వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద నీళ్లు నిలబడ్డప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఏరియాలు మీకు చెప్తాను అధ్యక్ష. ఈనాడు ఆఫీస్ పక్కన ఆర్టీఏ ఆఫీస్ ఎదురుగా కేపీసీ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ పైన తాజ్ కృష్ణా నుంచి వర్షం పడితే నీళ్ళు వస్తే ఒక్కసారిగా అక్కడ నీళ్లు నిలిచిపోతే ట్రాఫిక్ అంతా అయిపోతుంది అధ్యక్ష. అందుకే నేనేం చెప్పిన మా అధికారులకంటే ఆ నీళ్లు నిలవకుండా మీరు అక్కడ ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ పిట్ కాదు, వెల్ డిజైన్ చేయండి. ఒక 10 లాక్ అక్కడ ఒక నీళ్లు మొత్తం కలెక్ట్ చేయడానికి పెద్ద వెల్ డిజైన్ చేసి అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తీసుకెళ్లి ఆర్టీఏ ఆఫీస్లో 10 లక్షల లీటర్ల వాటర్ హార్వెస్టింగ్ వెల్ను డిజైన్ చేయండి. అందులో ఈ నీళ్లను వచ్చినట్టుగా అందులోకి పంపించి అందులో నింపి అక్కడి నుంచి నాలాకి పంపింగ్ చేయడానికి మోటార్లు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చినాం అధ్యక్ష. అంతెందుకు, రాజ్భవన్ గవర్నర్ ఉండే దగ్గర రోడ్డు మీద ఎప్పుడు చూసినా మక్తాకు యూతల్కి రైల్వే ట్రాక్ మొత్తం నీళ్లు నిండి ఉంటాయి అధ్యక్ష. చిన్న వర్షం వచ్చినా అక్కడ రోడ్డు మీద దాటాలంటే కష్టంగా ఉంటుంది. అందుకే అక్కడ ఇమ్మీడియట్గా పక్కలో ఉండే నర్సింగ్ కాలేజ్ పక్కన దాదాపుగా ఒక 10 లక్షల లీటర్ల వాటర్ హార్వెస్టింగ్ వెల్ కట్టి ఈ రోడ్డు మీద వచ్చిన నీళ్లు భూమిలోకి వెళ్ళేటట్టు భూమిల నుంచి ట్రంక్ లైన్ డెవలప్ చేసి అక్కడికి తీసుకెళ్ళి 10 లక్షల లీటర్లు అందులో నిండే విధంగా, అంటే ఒక్క చుక్క కూడా రోడ్డు మీద ఆగకుండా హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగుల్ అయింది కాబట్టి
ఈరోజు ప్రతి వాళ్ళు మొత్తం కాంక్రీట్ పోసేసి బీటీ రోడ్లు వేసేసి లేకపోతే ఆకాశ హర్మాలు నిర్మిస్తుంటే నీళ్ళు అనేది గ్రౌండ్ వాటర్ పడిపోతుంది అధ్యక్ష. అందుకే ఎక్కడికక్కడ వాటర్ హార్వెస్టింగ్ వెల్ని డిజైన్ చేయమనేది చెప్పినాం అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడైనా పక్కనే దగ్గరలో ఎక్కడైతే స్ట్రాటజిక్ లొకేషన్స్లో నీళ్లు నించుంటున్నాయో పక్కల మనకు అట్లా ప్రభుత్వ స్థలాలు లేకపోతే రోడ్ మధ్యలో మనం ఐలాండ్స్ కడుతున్నాం అధ్యక్ష బ్యూటిఫికేషన్ కోసం. నేను చెప్పిన వాటి కింద పెద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్ తవ్వండి, దాని మీద కాంక్రీట్ స్లాబ్ వేయండి, స్లాబ్ మీద డెవలప్ చేయండి. ఇక్కడ వచ్చిన వర్షం నీళ్లు మొత్తం అందులో నిండాలి, లక్షల కొద్ది లీటర్లతో అక్కడ వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ డిజైన్ చేయమని చెప్పిన అధ్యక్ష. అదేవిధంగా బయోడైవర్సిటీ పార్క్ ఉంది కదా అధ్యక్ష, మీకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎదురుగా రోడ్డు మీద జస్ట్ వర్షం వస్తే కిలోమీటర్ల కొద్ది ఐటీ ఆఫీసులు ఇచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి అధ్యక్ష. అందుకే బయోడైవర్సిటీ పార్కులో ఒక 10 లక్షల లీటర్లు నిండే ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్ కట్టండి, ఇక్కడ పడ్డ నీళ్లు మొత్తం పైప్ లైన్ నుంచి అక్కడ తీసుకెళ్ళండి, అక్కడ నుంచి కాజగూడ చెరువుకి కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఈరోజు ప్రణాళికలు తీసుకున్నాం అధ్యక్ష. ఇట్లా హైదరాబాద్ నగరంలో వర్షాలు వస్తేనే, వర్షం కురిస్తేనే ఆ నీళ్లు రోడ్ల మీద నించోవడంతో నీళ్లతో పాటు ట్రాఫిక్ నించొని హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతుంటే 141 ప్రాంతాలను బ్లైండ్ స్పాట్స్ను గుర్తించి తక్షణమే మా పోలీస్ అధికారులకు, మా హెచ్ఎండి అధికారులకు, మా జిహెచ్ఎంసీ అధికారులకు, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను కూర్చోబెట్టి ఉమ్మడి మీటింగ్ పెట్టి 141 ప్రాంతాలలో ఇవాళ రేపు వెదర్ ఫోర్కాస్ట్ ఒక 3-4 రోజుల ముందే వర్షం ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుందని కొన్ని లెక్కలు తేలుతున్నాయి అధ్యక్ష. 6 అవర్స్ ముందు ఆల్మోస్ట్ యాక్యురేట్గా ఏ లొకేషన్లో ఎంత వర్షం పడుతుందో ఈరోజు మనకు తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. అందుకే మొత్తం ఈ ఆఫీసర్లు అందరినీ కూడా గ్రూప్ ఆఫ్ ఆఫీసర్లను ఒక కమిటీగా కాన్స్టిట్యూట్ చేసి ఈరోజు మీకు ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈ ఉండే అన్నిటిని సింక్రనైజ్ చేసి ఈ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి 141 ప్రాంతాలలో డిజాస్టర్ మేనేజ్మెంట్ నథింగ్ బట్ హైడ్రాకు సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసే సిబ్బందిని అప్రమత్తం చేసి 6 గంటల ముందే ఎక్కడ వర్షం వస్తుంది, ఎక్కడ నీళ్లు నిలబడతాయి, ఆ ప్రాంతంలో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐతో పాటు కొంతమంది సిబ్బందిని ట్రాఫిక్ నియంత్రించడానికి జవాబుదారీతనం ఇచ్చినాము. రోడ్డు మీద పడే నీళ్లను తొలగించడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పంప్ సెట్లు, మిషన్లు తీసుకొచ్చి అక్కడ రెడీగా ఉండి వర్షం ఎట్లొస్తో నీళ్లు నిండితే ఇమ్మీడియట్గా పంపింగ్ చేయడానికి అధికారులకు బాధ్యత ఇచ్చినాం. ఒకవేళ ఆడ నీళ్లు నించుంటే ఈ సిబ్బంది మీద చర్యలు తీసుకుంటాం, ట్రాఫిక్ అతలాకుతలం అయితే పోలీస్ సిబ్బంది మీద మేము చర్యలు తీసుకుంటామని ఇప్పుడు ఆఫీసులకే పరిమితమైన అధికారులను ఫిజికల్ పోలీసింగ్ చేసే విధంగా, బయటికి వచ్చే విధంగా, రోడ్ల మీద నించొని పని చేసే విధంగా మీరు చూడండి. వర్షాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఉంటే హైదరాబాద్ సిటీ కమిషనర్, సైబరాబాద్ సిటీ కమిషనర్, రాచకొండ సిటీ కమిషనర్, దే ఆర్ ఆన్ ద రోడ్స్. ఎప్పుడైతే కమిషనరు నేను క్లియర్గా చెప్పిన, మీ రోడ్డు ఎక్కకపోతే నేను ముఖ్యమంత్రిగా రోడ్డు మీద ఉండి ట్రాఫిక్ నియంత్రించి నేను రోడ్డు మీద నించో నేను పనిచేస్తా, అప్పుడు అధికారులు ఎట్లా పనిచేయరో అది చూస్తా అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి అలా ఫిజికల్ పోలీసింగ్ చేపిస్తున్నాం అధ్యక్ష. ఈ నగరం మనది, ఈ నగరమే మన బ్రాండ్. హైదరాబాద్ నగరం బ్రాండ్ దెబ్బతీయడానికి కొంతమంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. శాంతి భద్రతలు దెబ్బలు తిన్నాయి, లేకపోతే మర్డర్లు అయినాయి. లెక్క తీసిన అధ్యక్ష, నేను డిసెంబర్ నుంచి జూలై వరకు 47 మర్డర్లు ఇప్పుడు జరిగితే అంతకంటే ముందు వెనక 6 నెలలు తీసుకుంటే 48 మర్డర్లు అయినాయి అధ్యక్ష. ఇవాళ ఎక్కడో జరిగిన చిన్న సంఘటనల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో రేప్ అండ్ మర్డర్ చేస్తే ఒక్కరోజు అని ప్రభుత్వం పోయి ఒక మంత్రి పోయి పరామర్శించండి అధ్యక్ష. హైటెక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన మీకు తెలుసు శంషాబాద్ యువతల ఒక డాక్టర్ అమ్మాయి దిశ, ఆ అమ్మాయి రోడ్డు మీద ఇన్ ద ఈవినింగ్ డే లైట్ 5 o'clock క్రిమినల్స్ ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళి బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోలేదు అధ్యక్ష. అలా మేము పోయి నించొని ఆ కుటుంబాలకు అడ్డగా నిలబడ్డాం. ఎన్ని హత్యలు జరిగినాయి ఈ నగరంలో. అంతేందుకు మొయినాబాద్ దగ్గర టీఆర్ఎస్ నాయకుడు ఒక మైనారిటీ అమ్మాయిని రేప్ చేసిన సంఘటన మీకు తెలియదా అధ్యక్ష? ఎంత ఇష్యూ అయింది అది. ఈరోజు కేవలం ఎట్లయినా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రానియొద్దు, వీళ్ళ వల్ల పరిపాలన అయితలేదని ఒక అబద్ధాల ప్రాతిపదికన ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. గతంలో ఎక్కడ చూసినా రాత్రి 11 గంటల తర్వాత మీరు వెళ్ళండి, రోడ్డు మీద తెరిచిన ఏ పాండపాలైనా పోయి మీరు పైసలు ఇస్తే గంజాయి పొట్లం కొనుక్కునే పరిస్థితి ఉండే అధ్యక్ష. ఇవాళ ఎవరికన్నా దమ్ముందా అధ్యక్ష గంజాయి అమ్మేంత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో? ఎవరైనా రమ్మని ఉన్నారు అధ్యక్ష. పార్టీల పేరు మీద, పబ్బుల పేరు మీద, గెస్ట్ హౌస్లలో
డ్రగ్స్ రాకెట్స్ నడిపించేటోళ్ళతోని ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో ఒకవేళ చర్చ చేద్దామంటే వాళ్ళు ఉన్నప్పుడు చర్చ చేస్తే అధ్యక్ష, లేనప్పుడు నేను చేస్తే మనుషులు లేనప్పుడు ఆరోపణలు చేసిండ్రు అని అంటారు. సో ఇవాళ మాకు అన్ని జాతకాలు తెలుసు అధ్యక్ష. కొన్ని ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం కాబట్టి కొన్ని అంశాలు బహిరంగంగా చర్చించాలని ఆలోచన మేము చేస్తలేము. ఇవాళ ఈ హైడ్రా ఒక గొప్ప ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చినాం అధ్యక్ష. ఆనాడు పోలీసు ఉన్నది, కానీ రౌడీలు పెరిగిపోతుంటే ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు టాస్క్ ఫోర్స్ని ఇంట్రడ్యూస్ చేసిండు హైదరాబాద్లో రౌడీలను నియంత్రించడానికి. ఓనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ ఉండాలని అక్కడ పోలీసింగ్ వ్యవస్థను కొత్త కమిషనరేట్ను క్రియేట్ చేసిండు. ఆ తర్వాత ఎస్ఓటి సైబరాబాద్లో వచ్చింది, ఎస్ఓటి రాచకొండలో వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఈ అరాచక శక్తులను అందరినీ కూడా నియంత్రించడానికి, అసాంఘిక కార్యకలాపాలను ఆపడానికి. అట్లనే యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చింది, అట్లనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది, అట్లనే ఆక్టోపస్ వచ్చింది, అట్లనే గ్రే హ్యాండ్స్ వచ్చింది. ఇవాళ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో సమాజానికి ఒక విస్తృతమైన సేవలను అందించడానికి ఈరోజు హైడ్రా తీసుకొచ్చింది. ఈ హైడ్రాని ఐజీ కాడర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని, ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ని 12 జోన్లుగా విడగొట్టి 12 స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్గా ఈ కబ్జాదారులను, ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ నగరానికి ఒక అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎస్, డెఫినెట్గా కొన్ని పనులు చేసేటప్పుడు కొంతమందికి అభ్యంతరాలు ఉండొచ్చు, కొంతమందికి సంపూర్ణమైన అవగాహన లేకపోవచ్చు. ఇవాళ జిఐఎస్ సర్వే జరుగుతుంది అంటారు. ఇవన్నీ కూడా ట్యాక్స్ ఏవియేట్ చేసే వాళ్ళ ట్యాక్స్ ఎగ్గొట్టి, అంటే పన్నులు చెల్లించే వాళ్ళు బిల్డింగ్ తక్కువ చూపించేసి చూస్తున్నారు. వాటి అంతస్తులను అంచనా వేయడానికి, ఫ్యూచర్లో వాళ్ళకి సరైన సేవలను అందించడానికి ఒక అంబులెన్స్ కావాలన్నా, ఒక స్విగ్గీ కావాలన్నా, లేకపోతే బిల్డింగ్ హౌస్ నెంబర్స్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. యాక్చువల్గా ఏ బిల్డింగ్లో ఎంత స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అయిందో ఒక అంచనాకు వస్తే మనం ఏం చేయాలి, ఎన్ని ఫ్లోర్లు ఉంది, ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన వస్తుందని ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాదు, ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, దీని గురించి ఎందుకు చెప్తున్నాం అధ్యక్ష? లండన్ థేమ్ రివర్, నేను నా మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వెళ్ళి మేము చూసి వచ్చినాం అక్కడ ఏం జరుగుతుందో. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించండి అంటే మా అధికారులను పంపించి చూసి రమ్మండి అన్నాం. మంచి జరిగినప్పుడు అది నరేంద్ర మోడీ గారు చేసిండ్రా, లేకపోతే మనల్ని ఏలిన తెల్లదొరలు చేసిండ్రా, మేము వాటిని పట్టించుకోదలుచుకోలేదు అధ్యక్ష. ఆ మంచిని మనం ఆచరించడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. 55 కిలోమీటర్ల మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్. ఇవాళ కేటీఆర్ గారు లేరు చెప్దామనుకున్నా, మీ ప్రాజెక్టే లేకుండా ఫస్ట్ 50 అన్నారు, తర్వాత 70 అన్నారు, తర్వాత 1,50,000 కోట్లు అన్నారు. మీరు జుర్రేస్తారా, మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని డిపిఆర్ ఏడుందని అడుగుతుండే అధ్యక్ష. నేను తమ ద్వారా ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా కాళేశ్వరం కట్టింది కూలిపాయ, 1,00,000 కోట్లు మింగుతాయి. ఇప్పటికి కూడా కాళేశ్వరానికి డిపిఆర్ లేదు అధ్యక్ష. అంటే మీరు మొదలు పెడితే కడితే 1,00,000 కోట్లు మింగుతాయి, అది కూలిపోయింది. కూలిపోయినాక కూడా డిపిఆర్ లేదు అధ్యక్ష. పనే మొదలు పెట్టక ముందు మీరు డిపిఆర్దే అంటే ఎందుకు? ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తున్నారో కనుక్కొని దాంట్లో కమిషన్లు కొట్టాలనా అధ్యక్ష? ఏ ప్రతిపాదనైనా నేను నరేంద్ర మోడీ గారిని కలిసి, జలశక్తి మినిస్టర్ను కలిసి, ఈరోజు మల్లన్న సాగర్ ప్రాంతం నుంచి గోదావరి జలాలను తరలించడానికి ఉస్మాన్ సాగర్కి 6,000 కోట్ల రూపాయలు ప్రణాళిక తీసుకెళ్ళి అక్కడ ఇచ్చొచ్చినాం అధ్యక్ష. ఇవాళ మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్కి ఒక 10,000 కోట్ల రూపాయలు మీరు సహాయం చేయండి. ఎప్పుడు కూడా ఎనీ ప్రాజెక్ట్, ఐఎమ్ ఆన్ రికార్డ్, ఏ ప్రాజెక్ట్ అయినా ప్రతిపాదన చేసేటప్పుడు లైన్ ఎస్టిమేట్ చేస్తాం అధ్యక్ష. ఇక్కడ నుంచి ఇట్లా అనుకుంటున్నాం, ఒక లైన్ ఎస్టిమేట్ చేసి ఒక అంచనాతోనే ఒక ప్రతిపాదన తీసుకెళ్ళి సంబంధిత బాధ్యత కలిగిన ప్రధానమంత్రి, ఇంకొక మంత్రి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఇన్ ప్రిన్సిపల్ దే అగ్రీడ్ దట్ ప్రాజెక్ట్, దే విల్ కాల్ ఫర్ డీటెయిల్ రిపోర్ట్. దెన్ గవర్నమెంట్ ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు. దాంట్లో మన కరెక్షన్స్ ఉంటే చేస్తారు అధ్యక్ష. ఇవాళ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష. కన్సల్టెంట్స్ను అపాయింట్ చేసి ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప అనుభవాలతో ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్లో ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తొలగించి వాళ్ళకు న్యాయం చేసి గత 5 నెలలుగా మా అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు అధ్యక్ష. ఎంఐఎం ఎమ్మెల్యేలతో సహకారం తీసుకొని ఇవాళ మూసీ రివర్ నాలా మీద బఫర్ జోన్లో, లేకపోతే ప్రభుత్వ భూముల్లో, లేకపోతే అక్కడ
ప్రైవేట్ భూముల్లో 10,800 మంది అక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ 10,800 మందిలో పొజిషన్ ఎంజాయ్మెంట్ ఎవరు చేస్తున్నారో ఇల్లు తిరిగి ఎన్యూమరేట్ చేస్తున్నాం అధ్యక్ష. ఒకవేళ నేను ఉన్నా అనుకో, నా భూమిలో ఉన్నానా, అనుమతితో కట్టుకున్నానా, లేకపోతే ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకొని నేను అక్కడ ఉన్నానా, లేకపోతే